బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళకి టపాసులు పంపించకుండా ఒక 1000 బెలూన్‌లేసి కొట్టుకోండి, 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 కొట్టుకోండి అన్నారు. వీళ్ళు కొట్టుకునేసరికి పాపం ఆయేషాకి మోకాళ్ళు కూడా నొప్పులొచ్చేశాయి. ఇమానుయేల్ అయితే బెడ్ మీద పడుకున్నాడు. నా వల్ల కాదనుకుని ఏడ పడిపోయినాడు అనిపించింది నాకైతే. అంతసేపు ఎన్ని బెలూన్సా? అది మిషన్ కాబట్టి ఇటు 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 కొట్టుంటారేమో అనిపించింది. ఎన్ని బెలూన్స్ కొట్టుకున్నారా? సూపర్‌గా పెట్టాడు టాస్క్ అనిపించింది ఈరోజు నాకైతే బిగ్ బాసు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఎందుకిచ్చారో అని మీకైతే డౌట్ రావచ్చు. ఇమ్మాన్యుయల్ దగ్గర పవరస్త్ర ఉంది. ఆ పవరస్త్ర నిన్న ఒకరికి యూజ్ చేశారు. మళ్ళీ అదే ఒకటి యూజ్ చేశారు. ఆయనకి 3 ఉన్నాయంట. ఆ పవరస్త్రాలు అన్ని ఛాన్స్‌లు ఇవ్వడం ఏంటో నాకైతే నచ్చలేదు అంత ఇదిగా. ఒక్కసారి యూజ్ చేశారు. రెండోదొచ్చేసి ఇప్పుడు యూజ్ చేయాలి అన్నారు. అలాగే ఆయేషా దగ్గర కూడా ఒక అస్త్రం ఉందన్నమాట. ఆ అస్త్రం గోల్డ్. ఆ స్టోన్ ఉంది. ఆ స్టోన్‌ని కూడా తను నామినేషన్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సాయి దగ్గర ఉంది. సాయిని అడిగితే నేను ఇప్పుడు యూజ్ చేసుకోనని చెప్పని అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరైతే యూజ్ చేసుకోవచ్చు. సరే ఇంకా మీ ఇద్దరు బెలూన్లు కొట్టుకురాపోండి అని చెప్పని అన్నాడు. ఆ ఇద్దరు బెలూన్లు కొట్టుకొచ్చారు. దానికి ముందు వచ్చేసి భలే కామెడీ. ఇద్దరికి 2 టాబ్లెట్లు పెట్టినాడు. మీకు గ్రీన్ టాబ్లెట్ కావాలా? రెడ్ టాబ్లెట్ కావాలంటే ఇద్దరు కెప్టెన్స్ పోయి ఒక టాబ్లెట్లు అయితే తీసుకున్నారు. ఒకరికేమో సేవ్ చేసే టాబ్లెట్, ఇంకొకరికేమో నామినేషన్‌లో లేకుండా ఉన్న టాబ్లెట్. అదేంటది? అతను కెప్టెన్ కదా! కెప్టెన్ అతను ఎలా చేస్తారు? నాకు అదే అర్థం కాలేదు. ఇద్దరు కెప్టెన్ అయితే అతనికి ఒక్కతనికి ఇమ్యూనిటీ ఉంటుంది కదా! ఇంకొక అతనికేమో సేవ్ చేసి ఆర్డర్ ఇచ్చారు. సేవ్ చేసుకోవచ్చు అన్నారు. ఇతనికేమో సేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పని అన్నాడు. సో ఆ విధంగా సుమన్ సేవ్‌లో ఉన్నాడు. ఈయనకొచ్చేసి ఎవరైనా నామినేషన్‌లో ఉన్నవాడిని ఒకరికి సేవ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఇమ్యూనిటీ లేదనుకుంటా. ఇవాళ ఇద్దరు ఒక్కరికి ఇచ్చారనుకుంటా ఇమ్యూనిటీ. అది సూపర్. మంచి ఐడియా చేస్తున్నాడు బిగ్ బాస్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సరే ఇంకా ఇద్దరు వచ్చేసి వాళ్ళు ఎలాగో వాళ్ళిద్దరు మాట్లాడలేరు. సుమనన్న మాట్లాడాలంటే పాయింట్లు ఉండవు. ఇంక ఇతను మాట్లాడాలంటే తెలుగు రాదు. సగం బిగ్ బాస్ అయిపోద్ది అన్నట్టు సరే ఇట్లా కాదు మేము వేరే పని చెప్తామని చెప్పి ఈ విధంగా వీళ్ళకి టాస్క్ ఇచ్చాడనమాట. మీకు ఉన్నాయి కదా మీరు కూడా యూజ్ చేసేయండి అనేసి ఆ చీటీలు తీసుకొని రండి అన్నారు. ఇంకా ఆ చీటీలు తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఇస్తావు ఇచ్చుకోండి, మీరైనా ఉంచుకోండి, వేరే వాళ్ళకైతే ఇవ్వండి అన్నారు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి నామినేషన్ పాయింట్లు కావాలి కదా అనేసి వాళ్ళకైతే ఇచ్చారనమాట. నాకు తెలిసి ఇమ్మానిని ఉంచుకుంటే బాగుండే నేను అనుకుంటున్నా. ఆయేష్ అయితే ఒకటి ఉంచుకొనింది, మిగతాది 2 అయితే ఇచ్చేసింది కదా! అలా ఇవ్వకుండా తను ఇమ్మానియల్ కూడా ఉంచుకొని నామినేషన్‌లో వేసి ఉంటే అసలు ఇమ్మానియల్ ఏంటి? ఇమ్మానియల్ ఏం పాయింట్లు పెడతాడు? నాకు చూడాలనిపిస్తుంది. ఏం పాయింట్లు పెట్టుంటాడు నామినేషన్ వేస్తే ఎంత బాగా చెప్తాడు అని వినాలనుంది. కానీ అది కూడా నాకు తెలియదు. ఇమ్మానియల్ ఇప్పటిదాకా నామినేషన్‌లోకి రాకపోతే తను మళ్ళీ నామినేషన్‌లోకి నెక్స్ట్ వీక్ అంటే ఎయిత్ వీక్ నామినేషన్‌లోకి వస్తే మేబీ ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఓటింగ్ బ్యాంక్ ఉండాలి కదా! అతను నామినేషన్‌లోకి రాకుండా సేఫ్ ఆడుకుంటా పోతా ఉన్నాడు. ఎట్టైనా సరే ఖచ్చితంగా నామినేషన్‌లోకి వచ్చి తీరాలా. ఇప్పుడు చూడు సంజన చూడు నామినేషన్‌లోకి రావాలంటే భయమే లేదంటుంది. ఇందాక కూడా ఆ పిల్లతో ఛాలెంజ్ చేస్తుంది దివ్యతో కూడా. ఒకవేళ నా వల్ల గాని భరణన్న పోతే నేను ఈసారి చూడండి బిగ్ బాస్ అని చెప్పనంటుంది సంజన. అలాగే ఈ అమ్మాయి తనూజ అసలు భయమే లేదు అమ్మాయికి. నేను సేఫు. నన్ను అందరూ విన్నర్ మెటీరియల్ అంటున్నారు. నేనైతే సేఫు. నామినేషన్‌లోకి వచ్చినా నాకైతే భయమే లేదు. ఏమైనా వేసుకొని అని విజిల్ కూడా వేస్తా ఉంది. సో నామినేషన్‌లోకి రావాలా. వస్తేనే ఆ ధైర్యం అనేది వస్తుంది. ఇమానియల్ నామినేషన్‌లోకి రావట్లేదు. అందరం ఇంకా టాప్ 5లో ఉంటాడేమో అనుకుంటున్నాం. నాకు అది కూడా ఇమానియల్ విషయం డౌట్‌గా ఉంది. నీకెందుకమ్మా అంత డౌట్ ఆయన పోతే అంటారేమో. ఓటింగ్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల. సో ఓటింగ్ బ్యాంక్ లేకపోతే కష్టం. మీకు వీడియో కనుక నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ముందర చెప్పాను వెనకాల చెప్పాను అనుకోబాకండి. మీ లైక్ ఇస్తేనే నాకు ఒక శ్రీరామ రక్ష లాంటిది. శ్రీరామ రక్ష దన్నాలు స్వామి. ఇంకపోతే మీకు ఎవరి నామినేషన్లు బాగున్నాయి, ఎవరి నామినేషన్లో బాగలేదు, ఇక్కడ తనుజ తప్పుందా, తనెవరు చిట్టి పికిల్స్ అమ్మాయి తప్పుందా మీరే తేల్చుకోండి. చిట్టి పికిల్స్ అమ్మాయి తనూజాని అన్న మాటలు నేను చెప్తాను. నువ్వు ఫేకు. నువ్వు ముసుగు మనిషివి. ముసుగేసుకొని ఉన్నావు. ఇప్పుడొక మాట, అక్కడొక మాట, తర్వాత ఒక మాట చెప్తుంటావు. నీకు వీళ్ళు కావాలా, అవసరమైతే ఫస్ట్ నాన్న అని చెప్పని అన్నావు. ఆ తర్వాత ఇంకొకరు కావాలా, ఆ తర్వాత ఇంకొకరు కావాలా, నువ్వైతే మాస్క్ వేసుకో ఉన్నావు అని చెప్పి నోటికొచ్చినట్టు అడిగింది. ఈ అమ్మాయి కూడా డిఫెండ్ చేసుకునింది. అవును 2 చేతులు కలిస్తే చప్పుడు అని చెప్పి విజిల్ వేసుకునింది. సూపర్గా ఒకరికొకరు డిఫెండ్ అయితే చేసుకున్నారు. ఇకపోతే ఆయేషా వర్సెస్ రీతు వాళ్ళిద్దరికి ఇంకా బిందులు కానీ 2 కానీ ఇచ్చేసి ఉంటే వాడు ఆ బిందులతోనే కొట్టుకునే వాళ్ళేమో. వాళ్ళిద్దరు ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయినం అని తీసుకొని. కానీ కూసావేను ఏం మాట్లాడుతున్నావే కూసావేను. పాపం ఆ పిల్లకి తెలుగు రాదు.
నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోవడానికే నువ్వు వచ్చావు అని చెప్పి అడిగింది. అవును, అది మాత్రం నిజమే. రీతు వచ్చింది లవ్ ట్రాక్ పెట్టుకోవడానికే. ఎంతమంది చెప్పినా ఆ అమ్మాయి మారదు. ఆ అమ్మాయి వల్ల డీమాన్ ఆట కూడా పోతా ఉంది పాపము. అసలు ముందుకు పోలేకపోతున్నాడు. ఈ అమ్మ చేతుల్లో ఇరుక్కుపోయాడు, రీతు చేతుల్లో. ఎంతమంది చెప్పినా మారు. ఆఖరికి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మీద సాంగ్లు వేస్తున్నారు, వీళ్ళ మీద పంచేసి వేస్తున్నా కూడా మారడం లేదు. బయట శ్రీజ కూడా చెప్పింది కదా, తనకు కావాలనే ఫస్ట్ వీక్లోనే కామ్గా ఉన్నాడు. ఏ రోజు రీతు సిగ్నల్ ఇచ్చిందో ఆ రోజు అమ్మాయితో పారిపోయాడు, అమ్మాయితో ఉండడం స్టార్ట్ చేశాడు. మేమే పట్టించుకోవడం మానేస్తామని చెప్పి ఆ అమ్మాయి కూడా బయటకు వెళ్ళినప్పుడు చెప్పింది. ఫస్ట్ గోక్కున్నది ఆ అమ్మాయే. రీతు కూడా ఎలాంటిది అసలు సపోర్ట్ లేకుండా ఆడిందే లేదు. అది కూడా ఏదైనా టాస్క్ అంటే వెంటనే ఇంకా డీమాన్ పవన్ ఉండాల్సిందే. సింగిల్గా ఆడింది లేదు. సింగిల్గా అప్పుడెప్పుడు అమ్మాయితో ఆడింది, శ్రీయాతో ఆడింది. ఆ బాలు అది పట్టుకునే దగ్గర ఆడింది. ఆ తర్వాత ఏడాస్తా కూర్చుంది. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయికి ఖచ్చితంగా డీమాన్ పవన్ ఉండాల్సిందే. వీళ్ళిద్దరు ఒకరికొకరు బిందులు ఒకటే తక్కువ. మూసుకోవే అంటే నువ్వు మూసుకోవే, నీకు లవ్ ట్రాక్ కోసం వచ్చావంటే నేను నీకు లవ్ ట్రాక్ కోసం చెప్పానానే అని చెప్పి ఇద్దరు ఒక్కటే కొట్టుకున్నా. నేను కొట్టుకుంటారేమో అనుకున్నా. ఒక్కరిద్దరు ఇట్టు పోయారు, మూతి పెట్టుకుంటా పోయినారు. ఇద్దరు కొట్టుకుంటారేమో అనుకున్నాను నేను. వాళ్ళ చేతికి బిందులిస్తే కొట్టుకునే వాళ్ళేమో. ఈ అమ్మాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అట్లా మాట్లాడిందని అనుకుంటున్నాను నేను. రీతు కానీ అడిగిన పాయింట్లు మాత్రం ఖచ్చితంగా అడిగింది. కానీ ఎక్కువ వే 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 అనేది ఒక్కసారి మూసుకుంటే అసలు వే వే అనేది. వే అనేది తప్పేం కాదు. ఇది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేము కూడా వేనే మాట్లాడుకుంటాం, మర్యాద ఇచ్చే మాట్లాడుకోం కదా ఫ్రెండ్స్ మధ్యన. సో ఆ విధంగా ఇద్దరికైతే గొడవ జరిగింది. ఇంకా ఆ తర్వాత రీతు రాముని వేసిన నామినేషన్ అయితే నాకు నచ్చలేదు. తుప్పాస్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎక్కడ కనపడలేదంట. రాము భలే పంచిచ్చాడు. నీకెళ్ళ ఐ ప్రాబ్లం ఉందేమో నువ్వు చూపించుకో అని చెప్పన్నాడు. సూపర్ అడిగాడులే నాకు అనిపించింది. అతనికి అవసరము భరణి హెల్ప్ చేశాడు, నేను కాదన్నా. కానీ కెప్టెన్ అయ్యాడు. ఫస్ట్ వీక్లో ఒక ఆ కమ్ములు శ్రీజ అంతా ఆడారు కదా, దాంట్లో ఆడారు. అవసరమైనప్పుడు ఆడుతున్నాడు కదా. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం మాటలు అనేది వస్తూ ఉన్నాయి. కానీ రీతు లాగైతే మాత్రం కాదు. ఏంటి పోయిన వారం కూడా ఇదిగో నన్ను నామినేషన్లోకి రాకుండా చేస్తే మీకు నేను హెల్ప్ చేస్తా అని ఎప్పుడు వతులు ఆడుకోలేదు, ఎప్పుడు అడుక్కోలేదు. ఈమె అందరూ సపోర్ట్ కావాలంటుంది, అందరిని అడుక్కుంటుంది రీతు వచ్చేసి. ఆ విషయంలో మాత్రం నాకు రీతు అయితే నచ్చలేదు. ఇకపోతే సాయిని చెప్పాను. సాయిని కళ్యాణ్ని సాయి నామినేషన్ చేస్తాడు. ఎందుకంటే నువ్వేమన్నావు, నిన్ను మోసం చేసిన వాళ్ళని కూడా నువ్వు నామినేషన్లో పెట్టవు, అలాంటిది నువ్వు నా పవర్ ఎలా లాక్కుంటావు అంటే అది వాళ్ళు పెట్టరు. వాళ్ళంతా అగ్ని పరీక్ష తోపు షోలో పాల్గొని వచ్చారు కదా, వాళ్ళు నామినేషన్ చేసుకోరు. ఇందాక కూడా తను పవన్ కళ్యాణ్ నామినేషన్ చేస్తాడన్నాడు కానీ చేయలేదు కదా. నాకున్నాయి పాయింట్లు అన్నాడు, అంత దగ్గర లేవు కదా, చెప్పలేదు కదా. సో వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఆ పాయింట్ అయితే నచ్చింది, కానీ అంత వ్యాలిడ్ పాయింట్ అయితే అనిపించలేదు. ఇంకా దివ్య వచ్చి సాయిని నామినేషన్ చేసింది. అది కూడా నాకు దివ్య సేఫ్గా వేసింది అనిపించింది. అతను చెప్పాడు, నువ్వు నీ వల్ల భరణి అన్న పోయాడు అని చెప్పండి. అబ్బే నా వల్ల ఏం పోలేదు, ఎట్లా చెప్తావు, ఎవరైనా చెప్పారా అని అడుగుతుంది. అందరూ చెప్తున్నాడు అదే కదా. కానీ నాకు కూడా అయితే నువ్వు మ్యానిపులేటరు అని చెప్పి దివ్య సాయిని అడుగుతుంది. నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను ఒకటి చెప్పు అని అడుగుతాడు. ఆమెమో చెప్పలేకపోతుంది. అడిగినప్పుడు చెప్పాలి కదా, నువ్వు పాయింట్ వేసావు చెప్పాలి కదా, చెప్పలేకపోయావు. అదేది సరైనది నాకు అనిపించలేదు. ఎందుకంటే సేఫ్ ఆడింది అనిపించింది. ఏదో ఉంది, ఎవరో వేయాలా, మనకి ఎవరో లేరు, అతను వేసేస్తా మూలబడి ఉంటాడు, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు అనుకొని సేఫ్గా వేశారేమో అన్నట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో నాకైతే మెసేజ్ చెయ్యండి. ఇకపోతే కళ్యాణ్కి ఇతను ఎవరు చెప్పాడు, ఇమ్ము వచ్చేసి సంజన నామినేషన్ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. కానీ అతను పోయి ఆమెనైతే నామినేషన్ చేశాడు. ఇతను కూడా కొంచెం సేఫ్ ఆడాడు అనిపించింది. ఎందుకంటే నిన్న రాత్రే కదా ఆవిడుంది, మాధురిని నామినేషన్ చేయొచ్చు కదా, తన కెప్టెన్సీలో గొడవ పడింది ఆవితోనే కదా. అలాగే వీడియో కూడా చూపించారు కదా నాకు సారు, ఆమెను వేసి ఉండొచ్చు కదా. ఆమె వేయకుండా సంజనానైతే నామినేషన్లో వేశాడు. ఎందుకు వేశాడు అది కూడా తుప్పాస్ రీజన్ చెప్పి వేశాడు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడా కనపడలేదు, ఫస్ట్ నుంచి కనిపించావు, 5 వారాలు కనిపించావు, ఈ వారం కనపడలేదు అంటే ఏం చేయాలి, మళ్ళీ దొంగతనాలు చేయాలా? దొంగతనం ఆమెకు ఆల్రెడీ బోర్డు వస్తూ ఉంది, తిడతా ఉన్నారు, మళ్ళీ దొంగతనాలు చేయమంటే ఎట్ట చెప్పు, నువ్వు కనపడటం లేదు, సేఫ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఆమెనైతే నామినేషన్ చేశాడు. అందుకే ఇమ్ము కూడా కోపం వచ్చింది. అదేంటది, నువ్వు పాయింట్లు చెప్తావు అనుకోని కదా నీకు నేను ఇచ్చింది, అలాంటప్పుడు నువ్వెలా సేఫ్గా ఆడావు, ఒక్కటి కూడా నేను ఉంచుకోలేకపోయానని చెప్పేసి ఇమానియల్ ఫీల్ అయ్యాడు. నేను ఒక్కటే అడుగుతాను ఇమానియల్ని, అన్నీ ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి ఉంచుకో ఉండొచ్చు కదా,
ఆ ఒక్కటి ఉంచుకొని వేరే వాళ్ళు నామినేషన్‌లో పడేయొచ్చు కదా! ఎవరో వచ్చి ఎవరికో ఇచ్చి వాళ్ళు నామినేషన్ చేస్తారని ఊహించకపోతే నువ్వే ఎళ్లి వాళ్ళని డైరెక్ట్‌గా నామినేషన్ చేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు? అంటే ఇమ్మానుయేల్‌గా సేఫ్ ఆడినట్టే గదా! అందరూ చాలా వరకు అందరూ మాస్కులేసుకొని ఉన్నారు బిగ్ బాస్ హౌస్‌లో అనిపిస్తా ఉంది. ఎవ్వరు గూడా మాస్క్ తీసి మాట్లాడిందయితే ఎవరు లేరని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఓహో! నేను వాళ్ళని నామినేషన్ జేస్తే నన్ను తిరిగి వాళ్ళు నామినేషన్ జేస్తారు. వాళ్ళకి బయట మంచి పీఆర్ టీమ్ ఉందేమో, వాళ్ళు బయట అన్నారు గదా! కొంతమంది విన్నర్ మెటీరియల్ అంటున్నారు గదా! వాళ్ళనేస్తే నాకు బయట ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో, అట్లా ఆలోచించి సేఫ్‌గా ఆడుతున్నాడేమో ఇమ్మాన్యుయేల్ అనైతే నాకైతే అనిపిస్తా ఉంది. ఇంకా ఇవి నామినేషన్ పాయింట్లు. ఇంకా ఆ తర్వాత గౌరవ్ వచ్చి ఆయేషాని సేవ్ చేసేస్తాడు. సో, ఈ వారం ఆయేషా నామినేషన్ లేదు. మొత్తం నామినేషన్ లిస్ట్ అయితే నేను ఇచ్చేస్తాను. మీ ఇదే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.